నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని చెప్తుంది. మన విశ్వాసం దెయ్యాల విశ్వాసంలాగా ఉండకూడదు. మనకైతే వణుకు లేదు దేవుడంటే, కానీ దెయ్యాలు వణుకుతున్నాయంట. మనకి పాస్టర్ గారంటే వణుకు. అప్పటిదాకా జబర్దస్తులు అవి ఇవి చూస్తామా, పాస్టర్ గారు వచ్చేటప్పటికి తక్కువ ఛానల్ మార్చారు. పాస్టర్ గారంటే భయం ఉంటుంది, కానీ దేవుడంటే భయం ఉండదు మనకి. అందుకే ఒక ఆయన అన్నాడు, భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట. ఈనాడు విశ్వాసులకి పాస్టర్ గారి మీద ఉన్న భయం దేవుడి మీద ఉంటే బాగుండేది. ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే దేవునికి భయపడాలి. పొతీఫరు భార్య యోసేపుని తనతో పాపం చేయమని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలను అని అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి దేవునికి భయపడాలి మనం. నీతిమంతులు దేవునికి భయపడతారు. ప్రకటన గ్రంథం 21:8, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మనిషికి 2 మరణాలు ఉన్నాయండి. ఒకటేమో శారీరక మరణం, రెండవది ఆత్మ మరణం. ఒకవేళ ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో చెప్పబడిన లక్షణాలు ఒకవేళ ఏదైనా ఒక లక్షణం మీలో ఉన్నా సరే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరుగాక వెళ్ళరు. పిరికివారు, పిరికి వాళ్ళంటే ఎవరు? ప్రతిదానికి భయమే. ఇల్లు ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే భయం. ఏంటి? ప్రతిదానికి భయం 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 భయం. యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ బహిరంగంగా రారు, ఒప్పుకోరండి. చర్చికి వెళ్తే వేలేస్తారేమో, మా కులస్తులు దూరం పెడతారేమో, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో. పిరికివారు ఎక్కడికి వెళ్తారట? దేవుని రాజ్యానికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళతారు. పిరికివారు వెళ్ళరు. రెండవది ఎవరు? అవిశ్వాసులు. చెప్పండి, ఎవరు అవిశ్వాసులు అంటే? ఎవరు? ముహూర్తాలు చూసేవాళ్ళు, కట్నాలు తీసుకునేవాళ్ళు, ఆడబడుసు కట్నం డిమాండ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు. పేరుకు మాత్రం చర్చకు వస్తారండి. కట్నం లేకపోతే పిల్లవాడికి పెళ్ళి చేయరు, తాయిత్తులు కట్టించుకుంటారు. మా ఊరి దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆయనే ప్రార్థన చేసి, అమ్మ మీరు తాయిత్తు కట్టించుకోండి అమ్మ, నా వల్ల కాదంటాడు. యథార్థం ఒప్పుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకి శక్తి లేదు, దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి. అవిశ్వాసులు. ప్రార్థన కావాలి, తాయిత్తులు కావాలి, ప్రార్థన కావాలి, ముహూర్తాలు కావాలి, ప్రార్థన కావాలి, చిలక ప్రశ్నలు కావాలి, ప్రార్థన కావాలి, రంగురాళ్ళు కావాలి, ప్రార్థన కావాలి, మామిడాకులు కట్టాలా. ఎందుకు ప్రార్థన? ఎందుకు? అయ్యే చేసుకోవచ్చు కదా. కావిడి గృహప్రవేశం అని శంకుస్థాపన చేయాలి, రండి అంది. నవధాన్యాలు వేసేసింది, అందులో పాలు తెచ్చి పోసేసింది. ఆ ఇంటి మీద తొప్పలు మొలిసినాయి. ఆ ఇల్లు పూర్తి అవడానికి 7 సంవత్సరాలు పట్టింది. వద్దమ్మా, వేయకూడదమ్మా అంటే వినలేదు. ఆవిడ చెప్పినట్టు చేసేసింది. ఎవరు వీళ్ళు? అవిశ్వాసులు. పేరుకు మాత్రం క్రైస్తవులు. నేతి బీరకాయలు అన్నమాట. నేతి బీరకాయలు అయినా ఒకడు అమ్ముతున్నాడు అంటాడు. నాలాంటి పెచ్చోడు తెలియక ఒక 10 కేజీలు కొనేసి పోసేసి పిండి వేస్తున్నాడంట. పిండి వేస్తుంటే ఏం రావట్లేదు, పేరుకు నేతి బీరకాయ, అందులో ఏముండదు, నెయ్యి ఉండదు. పేరుకు మాత్రం క్రైస్తవులే కానీ వీళ్ళలో ఏముండదు, క్రైస్తవత్వం ఉండదండి.
క్రీస్తు లేనటువంటి క్రైస్తవ్యం కుదరదండి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు దాసుడువా, సైతాను దాసుడువా? మా సొంత అక్కండి, మా పెద్దమ్మ గారు అమ్మాయి. ఆ అబ్బాయికి పెళ్లి చేయాలరా అంది. సరే అక్క చేద్దామన్నాను. పొద్దుటే 6ంటికి వచ్చేయి, తాళి కట్టి చేయాలంది. కుదరదక్క, 11 గంటలకైతే వస్తాను నేను, 6 గంటలకైతే నేను రానంది. ఇంకో పాస్టర్ని పిలిచి తాళి కట్టించేసుకుని, వేపనోడు పెట్టిన ముహూర్తానికి పాస్టర్ గారు తాళి కట్టించాలి, లేకపోతే కుదరదు. ఎవరు వీళ్ళు? విశ్వాసులా, పిశాసులా? నేనైతే పిశాసులే అంటాను. ద్విజుడు అంటే ఎవరో తెలుసమ్మా? 2 జన్మలు ఎత్తినవాడు. క్రైస్తవుడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. దేవునికి స్తోత్రం. 1 తల్లి గర్భంలో పుట్టాం, అది మొదటి జన్మ. 2వ జన్మ ఏంటో తెలుసా? మారు మనసు పొంది బాప్తిసం పొందాం, అది 2వ జన్మ. మీరు అవిశ్వాసులుగా ఉండడానికి వీలు లేదు. 1 పిరికివారు, 2 అవిశ్వాసులు, 3 అసహ్యులు. కొంతమంది అసహ్యమైన కార్యాలు చేస్తుంటారు. ఆ మధ్యన ఎక్కడో కేరళలోనే ఎక్కడో ఒక పూజారి గుడికొచ్చినటువంటి చిన్న పిల్లని రేప్ చేసి చంపేశాడు. ఎంత దుర్మార్గుడో చూసారా? ఆయన చేసేది ఏంటి? పూజారితనం. పూజారంటే ఎవరో దేవుడితో సమానం. అటువైపుగా ఒక 7-8 సంవత్సరాల అమ్మాయి వెళుతుంటే పిలిచి రేప్ చేసి, ఈ అమ్మాయి ఎవరికైనా చెప్పేస్తుందేమని చెప్పి పీక నొక్కి చంపి పడేసి. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. తర్వాత నరహంతకులు అంటే ఎవరు? మనుషుల్ని చంపేవాళ్ళు. ఆస్తుల కోసం సొంత తల్లిని తండ్రిని చంపేశాడు. మా ఏరియాలో ఒకటి సొంత తల్లిని తండ్రిని చంపేశాడు. ఇప్పుడు నరహత్య ఏంటో తెలుసా? ఒక మనిషిని గాయపరచడమే నరహత్య. ఒక మనిషిని దూషించడమే నరహత్య. ఒక మనిషిని విమర్శించడమే నరహత్యతో సమానం. ఎంతమందిని గాయపరుస్తున్నారు రోజుకి? కొంతమందికి ఇదే పని. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోవడమే పని. మున్సిపాలిటీ ఎద్దులన్నీ ఉంటాయండి, చెత్త కనబడితే చాలా అక్కడ ఆగిపోద్ది. దానికి చెప్పక్కర్లే, అది ట్రైనింగ్ అన్నమాట. సంఘాల్లో కూడా కొంతమంది మున్సిపాలిటీ ఎద్దులు ఉంటాయి. ఎక్కడ చెత్త మాటలుంటే అక్కడ సతికిలు పడిపోతారు, గంటలు 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 గంటలు. వాళ్ళకే మున్సిపాలిటీ ఎద్దుకి తేడా ఏమీ లేదు. సేవకుల్ని విమర్శిస్తున్నావా? తోటి విశ్వాసులు విమర్శిస్తున్నావా? దైవ సేవకుల పిల్లలను విమర్శిస్తున్నావా? జాగ్రత్త. మిరియామును జ్ఞాపకం చేసుకోండి. సేవకుడని కూడా చూడకుండా ఏం చేసింది? విమర్శించింది, కుష్ఠరోగం తెచ్చుకుంది. జాగ్రత్త. తర్వాత 5 వ్యభిచారులు. వ్యభిచారులు అంటే ఎవరు? భార్య ఉండగా పరాయి స్త్రీతో, భర్త ఉండగా పరాయి పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషంగా ఉండాలని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజున వివాహానికి ముందే తమ యొక్క శీలాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎందరో. వివాహం అయినా సరే భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుని పాపములో జీవిస్తున్న వారు ఎంతమందో. ఈ రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వ్యభిచార పాపం నీలో ఉంటే గనక విడిచిపెట్టు. వ్యభిచారులకు, వేశ్యాసంగులకు దేవుడు తీర్పు తీరుస్తాడని హెబ్రీ పత్రిక 13:4 రాయబడింది. కాబట్టి ఎంత ఘోర పాపినైనా నా ప్రభు క్షమిస్తాడైనా. నువ్వు వ్యభిచారువైనా, దొంగవైనా, నరహంతకుడవైనా, ఏమండి ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గుడవైనా ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏది లేదండి. ఆయన రక్తం నీ పాపాన్ని కడుగుతుంది, నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేస్తుంది. స్వామి వివేకానంద అని ఒక గొప్ప హిందూ సహోదరుడు అంటాడు, యేసు ప్రభు పుట్టిన కాలంలో నేను ఒకవేళ పాలస్తీనా దేశంలో పుట్టి ఉంటే
ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది, కానీ నేనైతే నా గుండెను చీల్చి ఆ గుండెలోండి ప్రవహించే రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని అంటాడు. తర్వాత ఎవరమ్మా? వ్యభిచారుల తర్వాత ఎవరు? మాంత్రికులు. కొంతమంది చేతబడితనాలు చేస్తుంటారు. ఏమండి? చెల్లంగి, చేతబడి, దయ్యపు శక్తుల్ని ప్రయోగిస్తూ ఉంటారండి. చీకటి శక్తుల్ని మన మీద వదులుతూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు అని దేవుని వాక్యం చెప్తుంది. విగ్రహారాధికులు అంటే ఎవరు? రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పాములకి మొక్కేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అదే విగ్రహం నీకు. ఒకవేళ బంగారాన్ని ప్రేమిస్తున్నావా, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా, చేతి పని ప్రేమిస్తున్నావా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తే అదే నీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమిస్తున్నావా, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా, నీ ఆస్తిని ప్రేమిస్తున్నావా? కొంతమంది చూడండి, డబ్బులు కింద పడిపోయినాయి అనుకోండి, తీసుకు ముద్దెట్టుకుంటారు. డబ్బు దేవుడా? కనుక డబ్బు దేవుడు కాదు. డబ్బు నీ పాదాల కింద ఉండాలి, నీ నెత్తి మీద ఊరేగకూడదు. డబ్బును లెక్క చేయని వాడే నిజమైన క్రైస్తవుడు. చివరిగా ఇంకొకటి ఉంది అక్కడ, అబద్ధికులు. చెప్పండి, ఏంటది? అందరూ చెప్పండి. ఎవరు అబద్ధికులు? అంటే ఎవరు? మాట ఇచ్చి తప్పిపోయిన వారు. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం దేవునికి మాట ఇస్తాం, నా లైఫ్ లాంగ్ దేవుని కోసం జీవిస్తానని. కానీ మధ్యలోనే తప్పిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దేవుని మార్గాల్లోంచి తప్పిపోతూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటాం. ఆ రోజున బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి ఏమని మాట ఇచ్చావు? ఈ రోజున దేవునికి దూరం అయిపోయి భ్రష్టమైన జీవితంలో జీవిస్తున్నావు. కనుక ఈ లక్షణాలు గనక మనలో ఉంటే దేవుని రాజ్యంలోనికి మనము చారము, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ యేసుక్రీస్తును నమ్మటం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. మీ హృదయములను కలవరపడనీయకండి. ఎందుకు కలవరపడద్దు? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. అయితే ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుసా? సిలువలో మరణించడమే కాదు, ప్రాణం పెట్టడమే కాదు, రక్తము చెందించడమే కాదు, సమాధిని గెలిచి 3వ రోజున తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా! యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి. హల్లెలూయా! పరిశుద్ధముగా జీవించాలి యేసయ్య 2వ రాకడ వరకు. అలా జీవించిన వారు మాత్రమే ఆ నిత్య రాజ్యములో, తండ్రి ఇంటిలో, ఆ కట్టబడినటువంటి సుందరమైన భవనములో నివసిస్తారు. హల్లెలూయా! దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు దేవా, ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని నీ గ్రంథం చెప్తా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని నీ వాక్యం సెలవిస్తా ఉంది. నీ అందు విశ్వాసము ద్వారా ఉచితముగా మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నామయ్యా. అలాంటి నీతిని మాకు ధరింపజేసినందుకే వందనములు. విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచండి. దుష్టుడు సాతానుడు ఎత్తుకుని పోకుండా వాక్యము వారిలో ఫలించినట్లు సహాయం చేయమని, మీరు ఆకలి ఆలస్యమైతే, మీ చిత్తమైతే మరోసారి మేమందరం ఈ విధంగా కలుసుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.